కందుకూరుకు చెందిన కలిశెట్టి భవ్య పాసెం అఖిల్తో కులాంతర వివాహం చేసుకున్నానని, మేము మేజర్లమని, అయితే మా పెద్దలు ఈ విషయాన్ని అంగీకరించక మాపై లేనిపోని బనాయిస్తున్నారని, మాకు ప్రాణహాని ఉందని వాపోయారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను కందుకూరులో ఉంది. నా నివాసం ఉండేది నేను కందుకూరులో. మా తల్లిదండ్రుల పేరు కలిశెట్టి గురుస్వామి, కలిశెట్టి నారాయణమ్మ. నేను గత 6 సంవత్సరాల నుంచి పాసెం అఖిల్, ఇతను నా భర్త. ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రేమ విషయం నేను మా ఇంట్లో చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందున నేను హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన వెంటనే నేను మా ఎస్పీ ఆఫీస్ నెల్లూరు అక్కడికి వెళ్ళి ఎస్పీ సార్కి చెప్పగా వారు దర్గామిట్ట నెల్లూరు పోలీస్ స్టేషన్ మమ్మల్ని పంపించారు. అక్కడికి మా తల్లిదండ్రులు, నా భర్త పాసెం అఖిల్ తల్లిదండ్రులు వచ్చారు. కౌన్సిలింగ్ జరిగింది. నేను ఆ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను నా భర్తతోనే ఉంటానని చెప్పేసి సిఐ గారు, ఎస్ఐ గారి ముందు చెప్పాను. ఈ విషయం చెప్పిన వెంటనే మా తల్లిదండ్రులు నా దగ్గర ఉన్న చైన్, కమ్మలు ఇవ్వమని చెప్పి అడిగా. నేను తీసి ఇచ్చేసాను. ఇంకా నా జోలికి రామని చెప్పేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయాం, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 10 days నుండి మాకు వేరే వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తూ నా భర్తను చంపేస్తామని, నన్ను తీసుకెళ్ళిపోతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇది తెలిసిన వెంటనే నేను 18 August వచ్చేసి స్పందన మండే పెడతారు కదా, అక్కడికి వెళ్ళి ఎస్పీ గారికి నా సమస్య అంతా చెప్పాను. వాళ్ళు కావాలి డిఎస్పీ గారికి నా సమస్యని అక్కడికి రిఫర్ చేశారు. నేను రిఫర్ చేయగా నేను వెళ్తూ ఉండగా బయట వెంటనే నా తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసారు, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసారు. అది చూసి నేను వెంటనే మళ్ళీ నా తల్లిదండ్రులు వచ్చారని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి ఎస్పీ సార్ గారికి, మేడం గారికి వెళ్ళి చెప్తే ఆమె నాకు పోలీసుతో సెక్యూరిటీ ఇప్పించి నన్ను డిఎస్పీ దగ్గరికి పంపించమని చెప్పారు. అక్కడికి వెళ్ళిన కావాలి డిఎస్పీ దగ్గరికి మేము వెళ్ళాము. వెంటనే పోలీసు మా తల్లిదండ్రులు కూడా రప్పించారు. మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. డిఎస్పీ గారు మళ్ళీ మా తల్లిదండ్రులకి ఇంకో 2 అవకాశం ఇచ్చారు కౌన్సిలింగ్ చేయమని చెప్పేసి. నాతో మా తల్లిదండ్రులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ నా భర్తతోనే ఉంటానని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత డిఎస్పీ గారు ఎటు సైడ్ నుంచి మా తల్లిదండ్రుల నుంచి కానీ, వాళ్ళ తల్లిదండ్రులు నా భర్త సైడ్ తల్లిదండ్రుల నుంచి కానీ మాకు ఎవరికి ఎటువంటి హాని ఉండకూడదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాసి ఇద్దరు సైడ్ నుంచి సంతకాలు చేయమని చెప్పారు. స్టేట్మెంట్ రాస్తూ ఉండగా మా అత్తగారు వాళ్ళు సైన్ చేస్తూ ఉండగా మా తల్లిదండ్రులు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. వెంటనే సిఐ గారు, పోలీసులు అందరూ ఉన్నారు డిఎస్పీ ఆఫీస్లో, ఎవరికి చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము సంతకం పెట్టేసి ఇంకొచ్చేసాం. పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలాగైనా విడగొట్టాలి, నా భర్తను చంపేయాలి, మా అత్తగారిని చంపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నాకేం చేయాలో తెలియక ఇంకా ప్రముఖంగా తెలియజేస్తున్నాను. మాకు ఎటువంటి హాని కలగకుండా చూడమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది నా ఆధార్. ఇది నా భర్త ఆధార్. పెళ్లి ఫోటోలు. ఇది 18 August ఎస్పీ ఆఫీస్లో ఇచ్చిన మా పిటిషన్. దానికి ఎస్పీ గారు రాసి ఇచ్చిన యాక్షన్. పాటు బంధువులు చాలా ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు సార్. ఎవరెవరి దగ్గరికో వెళ్తున్నారు రాజకీయ నాయకులు, మాకు సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి మాకు ఫోన్లు చేపించి మర్యాదగా రండి మా దగ్గరికి, లేకపోతే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు. మేము వీళ్ళందరికీ సంబంధం లేకుండా దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని వెళ్ళాను కూడా, అయినా ఇదంతా చేస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని రప్పించడానికి చాలా రకాలుగా చాలా చేస్తున్నారు. మమ్మల్ని చంపడానికి, విడదీయడానికి. ఇద్దరు దొకే కందుకూరు చదువుకుంటున్నాం. స్టడీస్ అక్కడ క్లియర్ అయినాయి. మేము అక్కడ నుంచి లవ్ చేసుకోవడం జరిగింది అనమాట. అక్కడే పరిచయం మాకు ఏర్పడింది. చెప్పండి మీ పేరు. నా పేరు అఖిల్ అండి. ఇంటి పేరు పాసం. మా భార్య భవ్య.
ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకోకముందే వీళ్ళ అమ్మ నాన్నకి మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఒప్పుకోండి మా ప్రేమను ఒప్పుకోండి అంటే మరుసటి రోజు అమ్మాయి ఆఫీస్కి వచ్చి బెంగళూరుకి ఆఫీస్కి వచ్చి నాన్న రవస్ చేశారు. చేసి హెచ్ఆర్ ముందు మేనేజర్ ముందు ఫోన్ కాల్స్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ అమ్మాయి ఉద్యోగం తీపిచ్చేశారు. ఉద్యోగం కూడా లేదు, రోజుకి ఇద్దరు ముగ్గురు అక్కలు ఉద్యోగం తీపిచ్చేశారు. పోనీ నేను బయటికి వెళ్ళి నా సంపాదన జాబ్ చేసుకోవాలన్నా కానీ నన్ను భయపెడుతున్నారు. బయట కనిపిస్తే చంపేస్తాము, అమ్మాయిని నాతో పంపించు, నీకు 4 లక్షలు ఇస్తాను. ఒక అబ్బాయి ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు రాజకీయ పరంగా వచ్చి ఫోన్ చేయించి పేరు చెప్పచ్చా వాళ్ళది, ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేసి 4 లక్షలు ఇస్తాను, అమ్మాయిని కారు ఎక్కించండి లేదా ఈ అబ్బాయిని ఏదైనా చేయండి అని బెదిరింపులు చేస్తున్నారు. మేము తిరిగి పోలీసులకు కానీ ఎవరికైనా చెప్తే మేమేం చేయలేదని చెప్తున్నారు తప్ప నిన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర కావలిలో సార్ అంతా తీర్మానం చేసి సంతకం పెట్టమని చెప్తే మా తరఫున అందరూ రెడీగా ఉన్నారు. మా అమ్మ నాన్నగారు మా వాళ్ళు అందరూ రెడీగా ఉండి పెదనాన్నగారు సంతకం పెడతారంటే వీళ్ళు తెలియకుండా బయటకు వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. మేమేం చేయమని చెప్పారు, మా తరఫు నుంచి ఏ హామీ లేదని చెప్పారు, కానీ సంతకం పెట్టండి డిఎస్పీ సారు మాట వినకుండా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. సంతకం మేము పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేద్దామని వాళ్ళు, నేను మా అమ్మకు ఒకనే కొడుకుని, నేను చెప్పాను నా మీద లేనిపోయిన ఎలిగేషన్ చెప్తున్నారు. నేను ఏదో డ్రగ్స్ ఏదైనా చెప్తున్నారు, సంథింగ్ ఎలిగేషన్ చెప్తే సరే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు జరిగింది, నేను మా మామగారితో మంచిగా మాట్లాడాను, ఆయన నాతో మంచిగా మాట్లాడాడు. మరి గత 15 రోజుల నుంచి మళ్ళీ ఇదంతా జరుగుతుంది. థ్రెట్ మా ఇద్దరి మీద, బయటికి పోనివ్వట్లేదు, ఉద్యోగం చేసుకునివ్వట్లేదు, మా అమ్మ మా బంధువుల్ని ఇంకా ర్యాగింగ్ చేస్తున్నారు. మేము కనపడిపోయేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నా చెప్పండి, మనిషికి ఇంత డబ్బులు ఇస్తాను మేము మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళని తీసుకోపోయి వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారంట. ఒక్కరు చెప్పుకున్నా కానీ నాకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ అమ్మాయి ఇప్పుడు తిరిగి 3 రోజులు అవుతుంది, తల కొట్టుకుంటుంది. అదేమంటే వాళ్ళ నాన్నగారు అది చేసుకున్నాం ఇది చేసుకున్నాం చెప్తున్నారు. అది తప్ప అయిపోయింది. కూర్చోబట్టి మాట్లాడదామంటే ఇప్పుడు దాకా మాట్లాడలేదు నాతో. మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడలేదు, ఈ అమ్మాయితో ప్రశాంతంగా మాట్లాడలేదు. అదే అంతకాడికి వస్తావా రావా, మా వాళ్ళ కులం నచ్చలేదు. కులం మీదే ఇదంతా జరుగుతుంది. నేనేమన్నా బేవర్స్ని కాదు, నేను డిగ్రీ బీసీఏ అయిపోయింది సాఫ్ట్వేర్ అండ్ ఇంకోటి డిఎంఎల్టీ చేశాను, ఇంకొక సబ్జెక్ట్ మిగిలింది. నేను ప్రైవేట్గా దగ్గర 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అక్కడ ఉంది. నేను గాలి ఎదనం కాదు, నేను నెలకు 30,000 శాలరీ వస్తుంది నాకు. అమ్మ ఏమైనా ఎదనం చేసుంటే సరే ప్రకారం మీరు చేయొచ్చు. ఏది లేకుండా ఓన్లీ కులం పెట్టుకొని ఎవరెవరో చెప్పిన తప్పుడు మాటలు విని నేను మంచిగా కాదని చెప్పి దగ్గర 9 సంవత్సరాల నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నోసార్లు బ్రేకబుల్ జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి. అన్నీ అయిపోయిన తర్వాత కలిసి ఉంటాం నమ్మకంతో పెళ్లి దాకా వచ్చి కూర్చున్నాం. అమ్మాయి సీఏ చార్టెడ్ అకౌంటెంట్. ఎంత బ్రెయిన్లెస్ ఉంటే మాత్రం చేసుకోరు కదా, నన్ను కూడా సీఏ చదివిన అమ్మాయి నాకు చేసుకోదు కదా. బ్రెయిన్ మెచ్యూరిటీ అన్నీ ఉన్నాయండి. నేను డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ మేడం అందరి దగ్గరికి వెళ్ళాము. దయచేసి మీ అందరికీ చెప్పుకుంటున్నాను, న్యాయం చేయండి ప్లీజ్. ఇది ఒక్కటే మా ఇద్దరిది. మీ అందరికీ టేబుల్ సార్ అందరూ ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ కూడా చేయట్లేదు. అమ్మాయి చేత చేయించాను, నేను కూడా చేశాను అదే రోజు. మరుసటి రోజు పొద్దున్నే 4 లక్షలు ఇస్తాము, అమ్మాయి పంపించండి లేదా అబ్బాయిని ఏమైనా చేస్తాము. ఎవరెవరో తెలీదు, కొత్త నెంబర్లు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే మనుషులు చంపుకుంటే వస్తుంది, నాకు అర్థం కాలేదు. కూర్చొని మాట్లాడి తెలుసుకుంటే వస్తుంది. ఈ రోజుల్లో చదువుకుంటున్నాము, వాళ్ళ అమ్మాయి చదువుకుంది, నేను చదువుకున్నాను, నేను గాలి కాదు, నాకు ఎథికల్ వాల్యూస్ తెలుసు. ప్రయత్నిస్తారు చాలా వరకు, నేను కానీ అమ్మాయి కానీ. ఎంత టార్చర్ చేస్తున్నారు అంటే అంత టార్చర్ చేస్తున్నారు. మా పని చేయట్లేదు, కేవలం అమ్మాయి డబ్బు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏమీ లేకుండా వీళ్ళని పోవాలి, నాశనం అయిపోవాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. దయచేసి హెల్ప్ చేయండి. మాకు రూపాయి పుట్టనివ్వట్లేదు. మేము బయటికి వెళ్ళి నేను పని కూడా చేసుకోలేకపోతున్నాను వాళ్ళ వల్ల. అమ్మాయి జాబ్ తీపిచ్చేశారు, నేను బయటికి పోతే కనిపిస్తే అక్కడ నేను చేస్తానని భయం వేస్తుంది. దయచేసి చెప్పు సార్. ఇంకో విషయం సార్, మా పెదనాన్న పెద్దమ్మ అన్నలు అక్కలు అందరూ ఈ విషయం తెలిసిన వెంటనే ఎంత అసభ్యకరమైన మాటలతో దూషిస్తున్నారంటే అలా చేస్తున్నారు. మెసేజ్లు చేయడం, ఫోన్ చేసి తిట్టడం నన్ను. ఇప్పటి వరకు ఇలాంటి కాన్వర్జేషన్ మా మధ్య ఎప్పుడు లేదు, మా బంధువుల మధ్య. అవి ఇలా ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పిన వెంటనే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను నన్ను.
బూతులు తిట్టడం కానీ ఏమైనా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడుతున్నారు.